నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. శ్రీలక్ష్మి ఓకే, మరి పిఎస్ఆర్ పివి సునీల్ కుమార్ పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాల్సి వచ్చింది అంటే, శ్రీలక్ష్మి ఓకే అని అంటే ఏంటి అర్థం అంటే, శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని ఉన్నారు కదా, ఆవిడ రిటైర్మెంట్ జూన్ 30వ తేదీన 2026 జూన్ 30వ తేదీ అంటే ఈ నెల 30వ తేదీన ఆవిడ రిటైర్ కాబోతున్నారు. కానీ ఆవిడ సస్పెన్షన్లో ఉన్నారు. ఆవిడకి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది కదా, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆవిడని పక్కన పెట్టారు. ఆవిడకి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆవిడ ట్రాక్ రికార్డ్ అలా ఉంది. ఆవిడ 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆవిడ గురించి చెప్పాలంటే, చాలా చిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన మహిళ ఆవిడ. కేవలం 22 ఏళ్ల వయసులో ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ కొట్టారు అని అంటే మామూలు తెలివితేటలు కాదు. మరి అంత తెలివితేటలున్న మహిళ ఎలా వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేస్తే ఏ స్థాయిలో ఉంటారు మీరు ఊహించుకోండి ఒకసారి. నాకు తెలిసైతే ఆవిడ సహచర వర్గం కావచ్చు, లేకపోతే ఆవిడ సహచర అధికారులు కావచ్చు, ఆవిడ గురించి ఏం చెప్తారంటే, ఆవిడ సరిగా వర్క్ చేస్తుంటే, ఆవిడ ట్రాక్ రికార్డు బాగుండి ఉంటే ఈ పాటికి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉండేవారు ఆవిడ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఆవిడ చేసిన పనులు ఎలా ఉన్నాయి, ఆవిడ ఎందుకు ఈ స్థాయిలో ఉంది అని అంటే, అందరికీ తెలిసిందే, ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆవిడ చిక్కుకుపోయారు. ఆవిడ జైలు జీవితం కూడా గడిపారు. చివరికి నడవలేని స్థితిలో ఆవిడ జైల్లో నుంచి బయటకు వచ్చిన సంఘటనలు కూడా మనం చూసాం. అయితే కొంతమంది ఏమో అవన్నీ నాటకాలు, ఓ 4 రోజులు మాత్రమే, మళ్ళీ బెయిల్ దొరకగానే ఆవిడ మామూలుగానే నడిచారు, చెంగుమని నడుచుకుంటూ వెళ్ళింది ఆవిడ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఆ తరువాత కూడా ఆవిడ వైఖరి ఏమన్నా మారిందా అని అంటే మారలేదనే చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014లో చూస్తే, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆవిడ్ని తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా పంపించారు. తెలంగాణ ప్రభుత్వంలోనే ఆవిడ పనిచేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఆవిడ తెలంగాణలో అధికారిగానే, ఐఏఎస్ అధికారిగానే బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే జగన్ సీఎం అయ్యారో ఆ తర్వాత నుంచి ఆవిడ ఏపీకి రావాలని చాలా ట్రై చేశారు. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత 2020-21 ఆ ప్రాంతంలో ఆవిడ ఏపీకి వచ్చేశారు. ఏపీకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మామూలే. జగన్మోహన్ రెడ్డి ఆవిడని అందలం ఎక్కించి కూర్చోబెట్టారు, మంచి పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు ఆవిడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ఎలా కావాలో అలాగే ఆడారు. సో అదంతా కూడా చాలా వివాదాలు తీసుకొచ్చి పెట్టింది. ఈ వివాదాల వల్లనే 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడికి పోస్టింగ్ ఇవ్వలేదు. చాలాసార్లు ఆవిడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడిని కలవడానికి ప్రయత్నించారు, అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కడా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. సో ఎందుకని లేవు అంటే, ఆవిడ ట్రాక్ రికార్డ్ అలా ఉంది, ఆవిడ మీద ఉన్న కేసులు అలా ఉన్నాయి. కీలకమైన బాధ్యతలు ఆవిడకి అప్పచెప్దామంటే ఏం చేస్తారా ఏమో అని అనుమానం కూడా ఉంది. అందుకనే ఇన్నాళ్ళు ఆవిడకి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. కానీ రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి, మహిళ కాబట్టి ఆవిడని గౌరవంగా రిటైర్మెంట్ ఇచ్చి పంపించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావించింది. అందుకే ఆవిడ జూన్ 30వ తేదీ 2026 అంటే ఈ నెల 30వ తేదీ రిటైర్ కాబోతున్నారు కాబట్టి, ఒక 4 రోజుల ముందు ఆవిడకి జిఐడిలో స్పెషల్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇచ్చి గౌరవంగా సాగనంపుతున్నారు. అయితే దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది శ్రేణులు కుల రాజకీయం అంటించాలని చూస్తున్నారు. ఎర్రా శ్రీలక్ష్మి కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టే చంద్రబాబు నాయుడు ఆవిడని ఇన్నాళ్ళు పోస్టింగ్ ఇవ్వకుండా దూరంగా పెట్టాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దీంట్లో కూడా కుల రాజకీయాన్ని వెతుక్కోగలగటం అనేది వైసీపీ గొప్పతనంగానే చూడాలి. సో అయితే ఇక్కడ పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను టైటిల్లో కూడా పెట్టాను కదా, వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఐపీఎస్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించడం అంటే ఎంత కష్టంతో కూడుకున్న పనేది. ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎంత కాంపిటీషన్ ఉంటుంది. అంత కాంపిటీషన్ని కూడా తట్టుకొని నిలబడగలిగి తెలివితేటలతోటి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి, ఎంత నిజాయితీగా ఉండాలి, రాష్ట్ర ప్రజల కోసం, అంటే శాంతి భద్రతల కోసం ఎంత కష్టపడాలి. కానీ కొంతమంది ఆఫీసర్లు చేస్తోంది ఏంటి? పివి సునీల్ కుమార్ గురించే తీసుకుందాం. ఆయన ఎంత కష్టపడి పైకొచ్చుంటారు ఈ స్థాయిలోకి రావడానికి. అంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్గా ఆయన బాధ్యతలు చేపట్టే స్థితికి రావటానికి ఆయన ఎంత కష్టపడి ఉంటారు మీరు ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డే ఇచ్చారు ఆ పదవిని, నేను కాదనటలేదు, కానీ ఆ స్థితికి రావడానికి చాలా కష్టపడి ఉంటారు కదా. మరి అంత కష్టపడ్డ వ్యక్తి ఆ పోస్ట్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏది చెప్తే అది ఫాలో అయిపోవడమేనా గుడ్డిగా?
ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేయడమేనా? ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది. రఘురామకృష్ణరాజు అరెస్టు గురించే మాట్లాడుతున్నాను. ఎవరు చెప్తే పివి సునీల్ కుమార్ అరెస్ట్ చేశారు, ఎవరు చెప్పకుండానే అరెస్ట్ చేశారా అంటే, సరే ఎవరు చెప్పకుండానే అరెస్ట్ చేశారు అనుకుందాం. ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అన్నది వైద్య నివేదికలో వచ్చిన విషయమే కదా, ప్రూవ్ అయిన విషయమే కదా. కస్టోడియల్ టార్చర్ ఎందుకు చేశారు, ఎందుకు చేయించారు, ఒకవేళ చేయిస్తే ఎందుకు చేయించారు, వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పైగా శ్రీలక్ష్మి ఇలాంటి వాళ్ళు కొంతమంది కోర్టులకైనా వెళ్ళారు. మా సస్పెన్షన్ ఎత్తివేయాలనో, మమ్మల్ని పోస్టింగ్లోకి తీసుకోవాలనో, లేకపోతే మా మీద ఉన్న కేసులు ఎత్తివేయాలనో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేయడానికి కొంతమంది కోర్టులకు వెళ్ళారు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఏబి వెంకటేశ్వరరావు కూడా కోర్టుకు వెళ్ళారు, క్యాట్కి వెళ్ళారు. అన్నిటి దగ్గర నుంచి నాకు పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడారు ఏబి వెంకటేశ్వరరావు. అప్పుడు ఆయనకి క్యాట్ కూడా ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని కూడా గౌరవించలేదు. హైకోర్టుకు వెళ్ళారు ఏవీబీ, హైకోర్టు కూడా ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పింది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని లెక్క చేయలేదు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని కూడా వైసీపీ ప్రభుత్వం లెక్క చేయలేదు. చివరికి ఈరోజు సాయంత్రం రిటైర్ అవుతారు అనగా ఉదయం పోస్టింగ్ ఇచ్చారు ఏవీబీకి. సో పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఆయన యూనిఫామ్తో వచ్చి, సో నేను యూనిఫామ్తో ఉద్యోగంలోకి అడుగుపెట్టాను, మళ్ళీ యూనిఫామ్తో రిటైర్ అవుతున్నాను, ఇంతకు మించి నేను కోరుకున్నది ఏం లేదు అని చెప్పారు. అయితే మరి ఒక ఏబి వెంకటేశ్వరరావు లాగానో, నా మీద ఉన్న కేసులు ఎత్తివేయండి అని చెప్పేసి కోరిన శ్రీలక్ష్మి లాగానో, పివి సునీల్ కుమార్ కావచ్చు, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఎందుకని కోర్టులకు వెళ్ళి మా ఉద్యోగం మాకు ఇవ్వండి అని అడగటం లేదు? అంటే రేపు రిటైర్ అయిపోతాం, వీళ్ళు సస్పెన్షన్ ఎత్తివేయరు, సస్పెన్షన్ వేయటానికి, మన మీద సస్పెన్షన్ వేయటానికి అంత పెద్ద కేసులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయిందా? ఇక పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి తీసుకుంటే జత్వానీ కేసు మాత్రమే కాకుండా ఇతరత్రా కేసులు కూడా ఉన్నాయి. ఏవో క్వశ్చన్ పేపర్లు ఎవరితో పడితే వాళ్ళతో దిద్దిచ్చారు అని చెప్పేసి కూడా ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి. సో ఇలాంటి కేసులన్నీ కూడా మనం కోర్టుకు వెళ్ళినా మనకేం పోస్టింగ్ ఇవ్వమని కోర్టు ఏం చెప్పదు, మన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయమని చెప్పి కోర్టు ఏం ఉత్తర్వులు ఇవ్వదు అని వాళ్ళకు కూడా తేట తెల్లంగా అర్థమైపోయిందని అలా. సో అందుకే వాళ్ళు కోర్టుకు వెళ్ళి మాకు పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పేసి కోరలేదు అని చెప్పి అనుకోవాలా? సో ఇదంతా కూడా తీసుకుని చూస్తే మనం మొత్తం అంతా ఈ ఎపిసోడ్ మొత్తం తీసుకుని చూస్తే ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు లాగా, ఒక పివి సునీల్ కుమార్ లాగా ఎవరు ఉండకూడదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎలా పడితే అలా ప్రవర్తించకూడదేమో, మన చేతిలో అధికారం ఉంది కదా అని, మనకి ఉద్యోగం ఉంది కదా అని, మనం శాసించగలుగుతాం కదా అని ఎలా పడితే అలా మాట్లాడకూడదేమో, ఎలా పడితే అలా ప్రవర్తించకూడదేమో, ఎలా పడితే అలా దౌర్జన్యాలు చేయకూడదేమో అనిపిస్తూ ఉంది. మీకేమనిపించిందో మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? వీళ్ళకి రిటైర్మెంట్ ముందు పోస్టింగ్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? వీళ్ళు కూడా ఈ నెల 30వ తేదీనే రిటైర్ కాబోతున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి ఒకవేళ ఉదయాన్నే పోస్టింగ్ ఇచ్చి సాయంత్రానికి రిటైర్మెంట్ ఏమన్నా ఇప్పించే సౌలభ్యం ఉంటుందా వీళ్ళకు కూడా? ఏపీ ప్రభుత్వం అలా కనికరిస్తే ఏపీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలు ఎలా భావిస్తారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.